వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇక హైదరాబాద్ కాచిగూడలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏను రద్దు చేయాలన్నారు. అప్పటి వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో స్టూడెంట్స్ భారీగా పాల్గొన్నారు. పూర్తి సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ చేస్తున్నారు. వారిని అడిగి మరో విషయం తెలుసుకుందామని చెప్పండి. ప్రధానంగా విద్యార్థుల పోరాటంతో కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు. ప్రధానంగా మీరు ఇంకా ఎలాంటి డిమాండ్లు చేస్తున్నారు? ఒకటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తున్నట్టు ఇంకా ప్రకటన ఏమి ఇవ్వలేదు. అలాగే ఎన్టీఏని రద్దు చేయలేదు. ఈ పరీక్షల నిర్వహణలో పాల్పంచుకున్న ఎన్టీఏ రద్దు చేయకపోతే భవిష్యత్తులో కూడా పేపర్ లీకులు కావడానికి అవకాశం ఉంటుంది. అందుకే మేము ప్రధానంగా ఎన్టీఏని రద్దు చేయాలంటున్నాం. అలాగే ఇప్పటికి కేంద్ర మంత్రి రాజీనామాతో విజయం అయితే సాధించాం, కానీ ఇంకా డిమాండ్లు మిగిలే ఉన్నాయి. కేసులు ఎత్తివేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి, విద్యా కేంద్రీకరణ విధానాలు వెనక్కి తీసుకోవాలి. అలాగే విద్యారంగంలో మతోన్మాద విధానాలు లేకుండా, సిలబస్లు మార్చకుండా నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో దాన్ని ఎత్తేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూడా ఇటు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. విద్యాశాఖను కూడా వదులుకోవాలి, వేరే వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని కూడా డిమాండ్ కూడా వస్తున్న పరిస్థితి ఎట్లా ఉంది? అలాగే రాష్ట్రంలో కూడా విద్యారంగం పూర్తి అస్తవ్యస్తంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చూస్తున్నప్పటికీ సమస్యలు ఎక్కడేసినా అక్కడే ఉన్నాయి. పెండింగ్ స్కాలర్షిప్లు కావచ్చు, అలాగే పాఠ్యపుస్తకాలు కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీల అక్రమ వసూల దందా కావచ్చు, ఇంకా అంతే ఉన్నాయి. కాబట్టి తక్షణం ఈ రాష్ట్రంలో కూడా విద్యారంగాన్ని అస్తవ్యస్తం లేకుండా బాగు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఏఎస్ఎఫ్ నేతలను అన్న చెప్పండి. ప్రధానంగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. మీరు మరిన్ని డిమాండ్లు ఏం కోరుతున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా భారతదేశ విద్యార్థి సాధించినటువంటి విజయం. ఏ ప్రభుత్వాలైనా సరే విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం మనుగడ సాధించలేదు. అందులో ఉదాహరణ ఇదే. ఈరోజు విశ్వగురు అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ గారు, ఎవరు చేసినా తల వంచిన నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులతో చేసిన పోరాటం తలవొగ్గి మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడం విద్యార్థుల ఒక శక్తి. అది మీరు విద్యార్థుల శక్తికి సంబంధించిన విషయంలో అనేక రకమైన ఆందోళన ఆందోళన చేసే సందర్భంలో కేసులు పెట్టారు. ఈ యొక్క అక్రమ కేసులు పెట్టి ఇప్పటి నిర్బంధించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వెంటనే విద్యార్థులపైన ఏదైతే అక్రమ కేసులు పెట్టారో వారు వెంటనే తొలగించి వారికి సమస్యలు లేకుండా పరిష్కరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వహిస్తున్నారు. మీరు అనేక మాటలు చెప్తున్నారు. 21 సంవత్సరాలకే ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలని చెప్పేసి మీరు చట్టసభలో తీర్మానం చేసి పంపిస్తున్నారు. స్వాగతిస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడం మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ రోజు సమస్యలు పరిష్కరించాలి. విద్యాశాఖ మీ వద్దే ఉంది. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ఏ యొక్క విద్యా వ్యతిరేక విధానం తీసుకున్నా దానిపై విద్యార్థులతో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూడా విద్యారంగ సమస్యలు అనేక ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉంది. ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఎట్లా చూడాలి? ఇలా ధర్మేంద్ర ప్రధాన్కు పట్టినకైతే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి పడుతుంది. ఇలా ధర్మేంద్ర ప్రధాన్ ఒక రాజీనామాతో ఇలా విద్యార్థుల విజయం భావిస్తున్నాం. కానీ ఈ రాజీనామాతో మీ ఉద్యమం ఆగదు. ఎన్టీఏ సంస్థను రద్దు చేసేంత వరకు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటి పేపర్ లీకేజ్ అడిగేస్తే విద్యార్థుల ఆత్మహత్యలు జరిగేవో, పోరాడుతున్న విద్యార్థులపై దాడులు జరిగేవో. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఉద్యమం ఆగదు. నీట్ విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థులందరికీ నష్టపరిహారం చెల్లించాలి. ఇలా రేవంత్ రెడ్డి జంజీలను విద్యాశాఖ మంత్రి చేస్తాడు. అసలు నువ్వు విద్యాశాఖ మంత్రి, నువ్వు జంజీ కాదు కదా, ఎందుకు విద్యాశాఖ నీ ఎక్కడ పెట్టుకున్నావు? ఆదర్శంగా ఉండాలంటే రాష్ట్రంలో నువ్వు ఒక విద్యాశాఖ కొత్త మంత్రిని పెడుతున్నట్టు, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ పెట్టినా కదా రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో పడుతుంది. చూసినట్టయితే ఇటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం పట్ల ఇటు వామపక్ష విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో కూడా ఇటు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తన పదవికి రాజీనామా చేసి వేరే వారికి విద్యాశాఖను కట్టబెట్టాలని కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేంద్రంలో ఉన్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలి, ఎన్టీఏను కూడా రద్దు చేసి రాష్ట్రాలకే ఎన్టీఏకి సంబంధించిన ఎగ్జామ్ నిర్వహించుకునే అవకాశం కల్పించాలని కూడా ఇటు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శ్యామ్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.